హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ రవి. వెల్కమ్ టు వింటేజ్ వైబ్స్. ఈ వీడియో వచ్చి జస్ట్ నా ఇప్పుడు ఒక టాస్క్ కంప్లీట్ అయింది. కటింగ్ పైన ఒక చెర్రీ ఉంటుంది, శాండ్ కటింగ్ లాగా. సో ఆ చెర్రీ పడకుండా శాండ్ని స్లైసెస్ కింద కట్ చేయాలి. సో ఆ టాస్క్లో అమర్దీప్ గెలిచాడు. బట్ నా మెయిన్ టాపిక్ ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడదాం అనుకుంది ఏంటంటే ఓటింగ్ గురించి. ప్రజెంట్ ఓటింగ్ ఎలా ఉంది? నాకు వస్తున్న కొన్ని సోర్సెస్ నుంచి, నేను చూస్తున్న అఫీషియల్ పోల్స్ నుంచి, వీటన్నిటి నుంచి నేను అనలైజ్ చేసుకుని నేను అనుకుంటుంది ఏంటంటే, ఈసారి పిఆర్ ట్రిక్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. సో ప్రతి ఒక్క ఫ్యాన్, ఎవరి ఫ్యాన్ అయినా కావచ్చు, చాలా కాషియస్గా ఉండి ఎవరి ఫ్యాన్స్కి వాళ్ళు ఓటేసుకోండి. శివాజీ గారి ఫ్యాన్స్ అయితే శివాజీ గారికి వేయండి, పల్లవి ప్రశాంత్ గారికి అయితే పల్లవి ప్రశాంత్కి, ఎవరి ఫ్యాన్స్ అయితే వాళ్ళకి. బట్ ఓట్ చేసిన ముందు మాత్రం టోటల్ 13 వీక్స్ గేమ్ చూసి ఓట్ వేయండి అని మాత్రం ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే కొన్ని అఫీషియల్ పోల్స్లో శివాజీ గారిని ఏదో 3rd ప్లేస్లో పెడుతున్నారని, కొన్ని పోల్స్లో 1st ప్లేస్లో పెడుతున్నారు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారన్నమాట. ఓకే, శివాజీ గారిని టాప్లో చూపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఓకే మావాడు ఎట్లాగో టాప్లో ఉన్నాడు కాబట్టి ఇంకా మనకేం ప్రాబ్లం లేదనుకుంటారు. కానీ ప్లీజ్ ఎవరు రిలాక్స్ అవ్వద్దు. ఎందుకంటే 13 days ఓటింగ్ ఇది. 13 days ఓటింగ్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. పైన ఉన్న వాళ్ళు కిందకి రావచ్చు, కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్ళవచ్చు. సో ప్లీజ్ ఎవరు కూడా రిలాక్స్ అయ్యి ఏముందిలే అని అన్అఫీషియల్ పోల్స్లో కానీ, యూట్యూబ్ పోల్స్లో కానీ, లేదంటే గూగుల్ పోల్స్లో ఎక్కడా కూడా ఎవరిని ఏది నమ్మొద్దు. మీరు రోజు ఎన్ని కుదిరితే అంతమంది చేత, మీ ఫ్రెండ్స్ చేత, ఫ్యామిలీలో ఎవరితో అయినా సరే మీరు అనుకున్న కంటెస్టెంట్కి ఓట్ చేయించుకోండి. నాకున్న న్యూస్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ప్రశాంత్ టాప్లో ఉన్నాడు. 2nd పొజిషన్ కోసం శివాజీ గారు అండ్ అమ్మ ట్రై చేస్తున్నారని అయితే తెలుస్తుంది. ఇంకొకటి, శివాజీ గారికి మిస్డ్ కాల్స్ తక్కువ వస్తున్నాయి. హాట్స్టార్లో బాగానే ఉంది కానీ ఓటింగ్, మిస్డ్ కాల్స్ తక్కువ వస్తున్నాయి అనేది ఒక న్యూస్ అయితే వస్తుంది. సో ప్లీజ్ హాట్స్టార్ ఒకటే కాదు, మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇచ్చేటప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, మనకి ఏమంటే కనెక్ట్ అవ్వట్లేదు. కొంచెం పేషెంట్గా ఉండి ప్లీజ్ ఓట్ ఆల్సో ఫర్ శివాజీ ఇన్ త్రూ ఫోన్. అదొక్కటే చెప్పగలను. ఎందుకంటే ఈ సీజన్ ఉల్టా పల్టా ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా ఏదైనా చేంజ్ అయిపోవచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే లీస్ట్లో అర్జున్ అండ్ శోభ ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఎవరు, నాకు తెలుసు ఎలాగో ఈ వీక్ అర్జున్ ఎలిమినేట్ అవ్వడు కాబట్టి, ఫైనలిస్ట్కి అయిపోయాడు కాబట్టి, సో లిస్ట్లో అయితే శోభ ఉంది. నెక్స్ట్ అర్జున్ ఉంటాడు, దానిపైన శోభ, యావర్, ప్రియాంక అండ్ యావర్ లిటిల్ డిఫరెన్స్తో ఇచ్చేసుకుంటున్నారు. బట్ ప్లీజ్ ఓట్ ఫర్ శివాజీ గారు. శివాజీ గారి గేమ్ ఈరోజు కూడా తను వీళ్ళందరితో పాటు 3rd ప్లేస్లోనే వచ్చారు. 2nd ప్లేస్ ప్రశాంత్ వచ్చాడు, 1st ప్లేస్లో అమర్ వచ్చాడు టాస్క్లో. సో హీ ఈజ్ గివింగ్ హిస్ 200%. సరే, లక్ ప్రతిసారి ఫేవర్ చేస్తుందా? గేమ్లో కంపల్సరీ గెలవాలంటే అదేం లేదు. గేమ్లో తన ఎఫర్ట్స్ తను పెడుతున్నాడు. గెలుస్తామా లేదా అనేది, ఎందుకంటే ఈ గేమ్స్ ఏమి చిన్నప్పటి నుంచి ఎవరు ఆడుకునే గేమ్స్ కాదు కాబట్టి తనకున్న ఫ్యాక్టర్స్ కొన్ని ఇవన్నీ చూసుకొని ఈజ్ గివింగ్ ఈజ్ 200%. సో ప్లీజ్ ఓట్ ఫర్ శివాజీ గారు అండ్ పల్లవ్ ప్రశాంత్. అండ్ నేను శివాజీ గారిని సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి శివాజీ గారికే ఓట్ వేయమని అయితే నేను చెప్పను. మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఓట్ చేసుకోండి, అంతే. అండ్ నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయినాయి ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తున్నాను నేను యూట్యూబ్లో. చాలామంది ఇంకా ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. బట్ మా శివాజీ గారికి అలా చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. చెయ్యాలి కానీ ఇంటర్వ్యూస్ ఇచ్చేసి ఎట్లా సింపతిగా తను అప్పుడు అట్లా ఆడాడు, తను అలానే ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. తను ఏంటో అందరికీ తెలుసు, మనందరికీ. సో మనం ఓన్లీ తన గేమ్ను ప్రమోట్ చేద్దాం, తను సపోర్ట్ చేద్దాం. సో మనకి శివాజీ గారు ఇంపార్టెంట్. అదేదో అమౌంట్ కోసం అని కాదండి, ఇట్స్ ప్రెస్టీజ్. బిగ్ బాస్ విన్నర్ ఈ టైంలో తనకి ఇది చాలా అవసరం. సో మనందరం సపోర్ట్ చేద్దాం.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.